జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ హై స్కూల్ వేదికగా ఆదివారం ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు, పవర్డ్ బైసన్, ఫీస్ట్, మ్యాజిక్, మమ్స్ బిస్కెట్, టేస్ట్ పార్ట్నర్, స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్ట్నర్, పరిమల్ మందిర్, భారత్వాసి అగర్బత్తి, స్థానిక స్పాన్సర్స్, జ్యోతి హై స్కూల్, మానసా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, స్థానిక పార్ట్నర్ జ్యోతి హై స్కూల్, మానసా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, యశస్విని ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు కోటగిరి శ్రీనివాస్, ఆర్టీఏ జిల్లా సభ్యుడు కమటాల శ్రీనివాస్, సరుణి హాస్పిటల్ నిర్వాహకులు అగంతపు నరేష్, దుబాయ్ ఇల్లాల శ్రీనివాస్ సేవా సమితి సహకారాలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి 199 మంది మహిళలు, చిన్నారులు, విద్యార్థినులు హాజరై అవనికి చుక్కలతో రంగులు అద్దారు. పట్టణంలోని సూర్య గ్లోబల్ హై స్కూల్ ఆవరణలో జరిగిన పోటీలో మహిళలు పోటీపడి ముగ్గులు వేశారు. పోటీలో పాల్గొని గెలుపొందిన విజేతలకు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, జ్యోతి, సూర్య, మానస ఎక్సలెన్స్ పాఠశాల డైరెక్టర్లు బోయినపల్లి శ్రీధర్రావు, అజితారావు, మానస ఎక్సలెన్స్ ప్రిన్సిపల్ బోయినపల్లి అజితారావుతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి కింద తుమ్మనపల్లి అనిల 6,000 రూపాయలు, రెండవ బహుమతి కింద మండలోజి శైలజ రూపాయలు 4,000, మూడవ బహుమతి కింద నీలం నిషిత లక్ష్మి 3,000 రూపాయలు అందజేశారు. 199 మందికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా పాఠశాల డైరెక్టర్ రజితారావు, ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన, పీఈటీ జమున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ ముక్కా వేణుగోపాల్ అధ్యక్షత వహించగా, జగిత్యాల టౌన్ రిపోర్టర్ అంజయ్య, ధర్మపురి రిపోర్టర్ మురళి, కొడిమ్యాల రిపోర్టర్ రాములు, గొల్లపల్లి రిపోర్టర్ బొల్లే రాజన్న, మెట్పల్లి టౌన్ రిపోర్టర్ పెరుమాళ్ల స్వామిగౌడ్, పెగడపల్లి రిపోర్టర్ శాంతపురావు, రాయకల్ రిపోర్టర్ వేణుగోపాల్, వెల్గటూర్ రిపోర్టర్ పురుషోత్తం, జగిత్యాల క్రైమ్ రిపోర్టర్ బి మల్లేశం, జగిత్యాల అగ్రికల్చర్ రిపోర్టర్ ప్రదీప్, జగిత్యాల రూరల్ రిపోర్టర్ గంగాధర్, జగిత్యాల అర్బన్ రిపోర్టర్ వేమల సంతోష్, భీమారం రిపోర్టర్ గణేష్, సారంగాపూర్ రిపోర్టర్ రమేష్, మల్యాల రిపోర్టర్ శ్రీమాన్, భీమారం రిపోర్టర్ గణేష్, ఎండపల్లి రిపోర్టర్ శ్రావణ్, ఏబిఎన్ హైవే కెమెరామెన్లు శ్రీనివాస్, ఏడీవీటీ ఇన్ఛార్జీలు రాజు, నాయకులు గంప శ్రీనివాస్, గుంటుక మహేష్ పాల్గొని కన్సోలేషన్స్ అందజేశారు. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ పొంగల్ గ్రీటింగ్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గత 23 సంవత్సరాలుగా ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో సైతం బ్రాంచీలను కలిగి ఉండి లక్షలాది మంది పాఠకుల అభిమానులను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూరగొట్టిన సంగతి మీకు తెలిసిందే. మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు నేతృత్వంలో దమ్మున్న వార్తను ప్రతినిత్యం పాఠకులకు అందిస్తూ మీ మన్ననలు పొందుతుంది. అంతేకాకుండా మన పండుగలు, సంస్కృతి సంప్రదాయాలను మరింత పెంపొందించాలి, మహిళల్లో దాగినటువంటి వెలికి తీయాలని చెప్పిన ఆలోచనతోటి ప్రతి ఏటా ముత్యాల ముగ్గుల పోటీలను ఆంధ్రజ్యోతి నిర్వహిస్తుంది. గత 23 సంవత్సరాలుగా ఈ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందిస్తున్నాం. ఈ ముగ్గుల పోటీలో తొలి బహుమతి అందుకున్న విజేతకు 6,000 నగదు, రెండవ బహుమతికి 4,000, మూడవ బహుమతికి 3,000 నగదు బహుమతులను అందించడమే కాకుండా ఈ ఏడాది ఒక 50 మందికి కన్సలేషన్ బహుమతులు, పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పార్టిసిపేషన్ బహుమతి కూడా మేము అందిస్తున్నాం. మా స్పాన్సర్స్ల సహకారంతో మేము అందిస్తున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. మరియు ముందస్తుగానే మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్లో సంక్రాంతి పండుగని సూర్య గ్లోబల్ స్కూల్లో ఈరోజు నిర్వహించుకోవడం అనేది చాలా అసలు కన్నుల పండుగ ఉంది. ఇప్పుడే సంక్రాంతిని ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నట్టే ఉంది. మనం సంక్రాంతి ఫెస్టివల్ని మనం ఇంట్లో మన ఫ్యామిలీతో మనం 5-6 మెంబర్స్, లాస్ట్ మ్యాక్సిమం 10 మెంబర్స్తో చేసుకుంటాం. బట్ ఇక్కడ మాత్రం 200 to 300 ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు నిర్వహించిన ఈ ముత్యాల ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసేందుకు ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు. రియల్లీ 200 to 300 మెంబర్స్ అనేది చాలా గొప్పనేది. మాకు సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు గత 12 సంవత్సరాలుగా మా ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరము మహిళలు పార్టిసిపేషన్ పెరుగుతూనే వస్తుంది. అంటే మహిళల్లో దాగి ఉన్న కళని మీరు మీ ప్రజెన్స్లో ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్పమైన విషయము. మహిళలు ముందస్తుగా మన భారతదేశంలో మహిళలు ముందుండాలనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా మహిళల కోసం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మీరు ఇంత ముందుకు వచ్చేసి ఈ పండుగని ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడ చూపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
పండుగలలో అతిపెద్ద పండుగ మన సంక్రాంతి. ఇది 3 రోజుల పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ. మరి ఈ భోగి పండుగ రోజు రైతులందరూ అంటే పంట చేతికొచ్చి చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ ఇంటికి కొత్త అల్లుళ్ళు, కొత్త కూతుళ్ళు వాళ్ళ పెళ్లి చేసుకొని వచ్చి వాళ్ళు చాలా చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజు అంటే మనము ఇంటి ముందట అందరూ కలర్ రంగులతో ముగ్గులు వేసుకుంటాము. మనము ఆడవాళ్ళు కనుక ఇంట్లో బాగున్నట్లయితే ఒక కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం బాగుంటే ఒక వ్యవస్థ బాగుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళతోటే మనం ఏదైనా కానీ సాధించగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. మరి చుక్కల్ని మనము ఆకాశంలో ఉన్న చుక్కల్ని కూడా కలుపుకుంటూ వెళ్తుంటారు. మరి దీనికి పూర్వకాలంలో చూసినట్లయితే దీనికి కుబేరుడు, తాబేలు ఇలాంటి ముగ్గులన్నీ వేసినట్లయితే మనకు అంటే ఇంటిలో ఆవు పేడతోటి చల్లి కల్లాపి చల్లిన తర్వాత ముగ్గులు వేస్తారు. అందులో ముగ్గు పొడిలో వేసినట్లయితే అందులో క్రిమి కీటకాలు మన ఇంటికి దరిచేరేవని ఒక నానుడి. అంటే మనము ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని మన పూర్వీకులు మనకు చెప్పేవారు. మీకు అందరికీ తెలుసు, ఆంధ్రజ్యోతి అంటే నిజాలు రాయడానికి వెనుకాడదు. ఆ తర్వాత కాలంతో పాటు మారుతుంది. ఇదివరకు ఒక పేపర్ అంటే న్యూస్ కోసమే వాడుతుంది. అన్ని వయసుల వాళ్ళు స్పోర్ట్స్ కానీ బిజినెస్ కానీ ప్రతిదీ రాస్తూ ఎప్పటికీ ఎవర్గ్రీన్గా ఉంది. అలాంటి వాళ్ళు ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మన తెలుగు వారికి చాలా ఇష్టమైన పండుగ. ఒక తెలుగు వారినే కాకుండా ఆంధ్రజ్యోతి టోటల్ సౌత్ ఇండియా మొత్తం కలిపి ఇది చేస్తుండడం అనేది చాలా సంతోషం. సంక్రాంతి, మకర సంక్రాంతి అంటే ఏంటి? సూర్యుడు మకర రాశిలో రావడం. ఆ టైంలో పిల్లలు కైట్స్ ఎగిరేస్తుంటారు, రైతులందరూ ఆనందంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళకి పంట వచ్చింది, డబ్బులు వచ్చినాయి. ఆడవాళ్ళు ఇల్లు అలంకరిస్తుంటారు, ముగ్గులు వేస్తుంటారు. ఆ సంక్రాంతిని ఈ సూర్య స్కూల్కు 10 రోజుల ముందు తీసుకొచ్చిన భావన కలిగింది ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషదాయకం అనిపించింది. ఈ కార్యక్రమానికి పిలిచిన ఆంధ్రజ్యోతి సిబ్బందికి కృతజ్ఞతలు. ఈరోజు నిజంగా చాలా సుదినం. మన పాఠశాలలో ఇంతమంది సోదరుల ముందుగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉన్నాయో సోదరులు చెప్పినట్టుగా 10 రోజుల ముందే ఈ పండుగ వాతావరణం నెలకొల్పడం జరిగింది. దానికి గాను విచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంస్కృతి సంబరాల్లో భాగంగా మనం ఏదైతే ఉందో ఫస్ట్ మొదటగా భోగి పండుగ, తర్వాత సంక్రాంతి పండుగ, తర్వాత ఆడపడుతుల యొక్క కన్వ పండుగ జరుపుకుంటాం. అవన్నీ కూడా ఈ పాఠశాల స్థాయిలో కూడా మేము పిల్లలకి అందిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రోజు మాత్రం నిజంగా 200 పైసలకు మంది రావడం. గత 12 సంవత్సరాలు మేము చూస్తుంటే మొదటగా 50-40 నుండి స్టార్ట్ అయిన ప్రోగ్రాం, తర్వాత 60, తర్వాత 100, తర్వాత 150, లాస్ట్ ఇయర్ 181. ఈ రోజు 200 పైసలు దాటం అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ టీం అందరికీ కూడా పేరు పేరున నిజంగా హైట్స్ ఆఫ్. నిజంగా ఇంతమంది ప్రోగ్రామ్ సక్సెస్ చేసినటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున మరొకసారి తిరుపతి నమస్కారం తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం కూడా ఈ ఆతిథ్యం మాకు చేయాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ టీం అందరికీ కూడా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేటువంటి సోదరులకు ఆడపిల్లలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. సంక్రాంతి పండుగ గురించి మనందరము చదువుకున్నాం, చిన్నప్పుడు చదువుకునే వాళ్ళము. కానీ రాను అంటే మొబైల్ ఫోన్స్ వాడకము, సోషల్ మీడియా వాడకం ద్వారా పిల్లలందరూ కూడా మన సంస్కృతిని మర్చిపోతున్నారు. కానీ మన ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇలాంటి చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి మనకి మన సంస్కృతి గురించి ముగ్గుల రూపంలో పరిచయం చేసే అవకాశాన్ని ఇక్కడ కల్పించారు. ఎందుకంటే పిల్లలందరూ కూడా మన ఇళ్ళల్లో మన పిల్లల్ని కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడు మొబైల్ ఫోన్ పట్టుకోవడము, టీవీలో ప్రోగ్రామ్స్ చూడడము, అంతేగాని సంస్కృతి గురించి పేరెంట్స్ చెప్పడం లేదు. స్కూళ్ళల్లో కూడా బుక్ నాలెడ్జ్లో కూడా సంస్కృతి గురించి అక్కడక్కడ చిన్న చిన్న పాఠాలు తప్ప డైలీ లైఫ్లో మనము వాటిని గుర్తుంచుకుంటలేము. కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక పోటీ తత్వం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ముగ్గురు చూస్తూ ఉంటే సంక్రాంతిలో ఇన్ని థీమ్స్ ఉన్నాయా అన్నది కూడా వాళ్ళు ముగ్గుల రూపంలో చాలా
చక్కగా రాశారు. ప్లస్ చుక్కల ముగ్గులు ఇంకా వివిధ రకాల అన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేయడము. మన మేడమ్స్ చెప్పినట్టు అక్కడ న్యాయ నిర్ణేతలు అంటే జడ్జెస్గా మమ్మల్ని ఇన్వైట్ చేసింది, కానీ అక్కడ చూస్తే ప్రతి ముగ్గుకి బహుమతి ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే ఇంతమందిలో వీళ్ళు ముందంగా వేసి పార్టిసిపేట్ చేసినందుకు. సంవత్సరానికి 8 సంవత్సరాల కాలంలో ఇంత స్ట్రెంత్ ఏనాడు కూడా రాలేదు. దానికి ఒక కారణం మీరు కూడా ఆర్టిస్ట్ కూడా ఉచిత బస్సు పెట్టారు కాబట్టి నా ఎంతటైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి వచ్చారు. అందులో అది ఆర్టిస్ట్ యజమాని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. కాదు వైద్య కళాశాల విద్యార్థులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. వారిని నేను అభినందిస్తున్నాను. ఆంధ్రజ్యోతి దినపత్రిక మన అందరికీ వెలుతురు ప్రసాదించాలని ప్రతి ఇంట జ్యోతిని వెలిగించుకుంటాం. మరి అదే విధంగా ఈ సమాజం లోపల కూడా వెలుతురు ప్రసాదింపజేయాలనే ఒక సదుద్దేశంతో మరి ఆనాడు ఆంధ్ర రాష్ట్రం లోపల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇంతింతై వటుడింతై అన్నట్టు ఒక వార్తా సేకరణ, వార్తా ప్రచురణనే మా బాధ్యత కాదు, మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈనాడు మరి ఈ సంక్రాంతి వచ్చిందంటే మహిళలకు ఒక గొప్ప పండుగ. ప్రతి ఇంటా కూడా ఇంటి ముందు ఉదయమే లేచి మహిళలు వాళ్ళ ఇల్లును శుభ్రం చేసుకోవడం కాదు, అందంగా తీర్చిదిద్దుకోవడంలో కూడా రంగవల్లులు అనేటి ప్రముఖ ప్రాధాన్యత సంచరించుకుంటారు. మరి అలాంటి రంగవల్లుల పోటీలు, ముగ్గుల పోటీలు ఒక దినపత్రిక ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం, గత సంవత్సరం కూడా ఇదే సూర్య గ్లోబల్ స్కూల్లో వారిచే నిర్వహించడం, మరి ఇంటి కార్యక్రమం మళ్ళీ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి ఆ పత్రిక యాజమాన్యానికి, ముఖ్యంగా ఆ కార్యక్రమంలో కూడా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున మీరందరూ భాగస్వామ్యం తీసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ జై హింద్, జై వాసవి. ఆధ్వర్యంలో మరి మన జగిత్యాల జిల్లాలో ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించుకుంటున్నాం. ముందుగా మనకి యొక్క పండుగ ప్రాశస్తాన్ని తెలియజేస్తూ మీరు చాలా మంచి చిత్రాలను గీశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యారని చెప్పారు. సో 200 మంది సుమారుగా వచ్చారు. అందులో 197 వరకు మనకి చిత్రాలు గీసినట్లున్నారు. ఆ చిత్రాలను చూసినప్పుడు మీ యొక్క కలర్ కాంబినేషన్ ఎంపిక కావచ్చు, థీమ్ కావచ్చు, తర్వాత మీరు పెట్టేటువంటి చుక్కల వరుసల క్రమం ఎంత క్రమంగా ఉంది అని కావచ్చు, వాటిని కలపడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి నైపుణ్యము, ఒక శ్రద్ధ వీటితోనే ఉంటుంది. ప్రకృతితో ముడిపడి ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని ఆరాధిస్తూ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సంక్రాంతిలో చూసినట్లయితే మీరు వేసిన బొమ్మలలో పంట కొయ్యలు ఉంటాయి, అంటే అప్పుడు పంట కోసుకున్నాము. తర్వాత మనకి గంగరెద్దుల వాళ్ళు వస్తారు ఎద్దును తీసుకుని. ఆ ఎద్దుకి మనము ఖచ్చితంగా ఎంతో కొంత ధాన్యం వేసి దానికి నమస్కరిస్తాం. ఎందుకు అంటే అది సేద్యంలో మనకి సహాయం చేసింది కాబట్టి. ఒకటి పెట్టుకున్నారు లక్ష్యం, లేదు ఒక 21 చుక్కలతో ఒక ముగ్గు అనుకున్నారు, 27 చుక్కలతో ఒక ముగ్గు అనుకున్నారు. అది మీ మైండ్లో ఉంది. దాన్ని ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేశారో, ఎలా అయితే మీరు నేల మీద దాన్ని ప్రదర్శించడానికి మీ యొక్క శక్తి సామర్థ్యాలు వాడారో, అలాగే మీ జీవితానికి కూడా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పుతో సహనంతో చేయాలి. ఇది మనకి ప్రతి పండుగ, ఈ యొక్క పండుగే కాదు, దీపావళి కానివ్వండి, దసరా కానివ్వండి, ప్రతి పండుగలో కూడా ఒక మంచి ఉంటుంది. ఆ మంచిని మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప గుడ్డెలు చేలో పడ్డట్టుగా ఏదో పండగ చేసుకున్నామంటే చేసుకున్నాం అనేది కాదు.